మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గం గణపతియే నమః. ఈరోజు పరమేశ్వరుడు అవతారాల్లో భయంకరమైనటువంటి అవతారం శరభ అవతారం. అంటే మనకి పరమేశ్వరుడు భయంకరమైన అవతారాలంటే కాలభైరవ అవతారం, అలాగే మనకి వీరభద్రుడి అలంకారం. ఇవి 2 కూడా మనకి తెలిసినటువంటి అవతారాలే. ఇప్పుడు శరభ అవతారం అనేటువంటిది ఒక అవతారం ఉంది. ఈ శరభ అవతారం మనకి లింగ పురాణంలో 96వ అధ్యాయంలో, అలాగే స్కాంద పురాణంలో కూడా ఈ యొక్క శరభ అవతారం గురించి. అయితే ఈ శరభ అవతారం ఎందుకొచ్చింది అని మనం గమనించినట్లయితే మనకి దశావతారాలు మనకు తెలుసు. అంటే విష్ణుమూర్తి లోక కళ్యాణం కొరకు ఈ దశావతారాలు ఎత్తాడు. ఆ దశావతారాల్లో అతి భయంకరమైనటువంటిది లక్ష్మీ నరసింహస్వామి అవతారం. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అవతారం అయిపోయాక, అంటే ఆ లక్ష్మీ నరసింహ అవతారం వచ్చింది, హిరణ్యాక్షుడిని ఆయన సంహరించేశాడు. కానీ ఆ ఆవేశంతోటి లక్ష్మీ నరసింహస్వామి అవతార పరిసమాప్తి చేయట్లేదు. చేయకపోగా ఆ ఆవేశంతో, ఆ కోపంతో ఈ లోకాలన్నీ కూడా ఇబ్బంది పడిపోతున్నాయి. ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఆయన్ని నిలువరించగలిగేవాడు ఎవరు కనిపించలేదు. లక్ష్మీదేవి వల్ల కూడా కాకపోయింది. అప్పుడు ఆ సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నారట. ఎందుకంటే శివకేశవులు సమానమే కదండి. కేశవుడు, శివుడు ఏదైనా కూడా వాళ్ళిద్దరే ఈ యొక్క లోకాన్ని సంరక్షించేవాళ్ళు. కాబట్టి ఈ కేశవుడు ఇలా ఉండిపోయాడు, ఇలా ఈ లోకాలన్నీ కూడా ఏమైపోతాయో, ఈ లక్ష్మీనరసింహస్వామి అవతారం పరిసమాప్తి కావట్లేదు అనే ఉద్దేశంతో దేవతలందరూ వెళ్ళారు పరమేశ్వరుడి దగ్గరికి. పరమేశ్వర, మరి ఇట్లా హిరణ్యాక్షుడిని చంపడానికి లక్ష్మీనరసింహస్వామి వచ్చేశారు, మంచి జరిగింది, కానీ ఆయన ఇంకా అవతార పరిసమాప్తి చేయట్లేదు అనగానే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కాలభైరవుడిని పంపించి ఆ పరిసమాప్తి చేయించడానికి కాలభైరవుడికి పోతే, ఆ కాలభైరవుడు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆ శక్తికి తట్టుకోలేకపోతాడు. తర్వాత వీరభద్రుడిని పంపిస్తాడు. వీరభద్రుని కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క శక్తికి తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఇక పరమేశ్వరుడు శరభ అవతారంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తాడు. శరభ అంటే ఏంటంటే సగం సింహము, సగము పక్షి. ఈ అవతారంలో ఆ సింహానికి 8 కాళ్ళు, 2 రెక్కలు, ఇలా కోరలతోటి భయంకరమైనటువంటి రూపం అనమాట. ఆ రూపంతో లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగా వెళ్ళి, కొన్ని పురాణాలు అయితే వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు. వారి యొక్క యుద్ధం ప్రారంభమై ఇద్దరు శక్తులు ఒకటే, శివకేశవులు సమానమే. ఆ విధంగా ఆ శివకేశవుల శక్తి కూడా ఒకటే. ఆ ఇద్దరు కూడా ఘోరమైన యుద్ధం చేసుకొని చివరాఖరికి వారు శివకేశవులు ఒకటే అన్నట్లుగా వాళ్ళిద్దరు కూడా అవతార పరిసమాప్తి చేస్తారు. అలా ఎవరైతే శివకేశవులు ఇద్దరు కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క లక్ష్మీ నరసింహ అవతారం పరిసమాప్తి కొరకు శరభ అవతారం ఎత్తడం జరిగింది. అయితే ఈ శరభ అవతారం యొక్క గొప్పతనం ఏంటంటే మానవాళిని ఈ శరభ అవతారం రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందంటే జీవుడు అతి కష్టంలో ఉన్నప్పుడు, అంటే అల్లకొల్లాలు జరిగినప్పుడు, ఉరుములు మెరుపులు పడుతున్నప్పుడు, అతి కష్టంలో ఉన్నప్పుడు ఈ శరభ అవతారాన్ని శరభ 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 అని తలిస్తే చాలంట, ఆయన వారిని ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. ఇప్పుడు మామూలుగా ఈ దశావతారాలు మనకి తెలుసు, కానీ ఈ శరభ అవతారం ఎక్కువగా తమిళనాట ఉంటుంది. చోళులు ఎక్కువగా ఆదరించారు శరభుడిని. ఎందుకంటే శైవాన్ని బాగా ఆదరించిన వాళ్ళు చోళులు. ఆ చోళులు ఈ శరభ అవతారాన్ని వారు కట్టించినటువంటి శివాలయాలలో ద్వారాలకు ఎదురుగా ఈ శరభ అవతారాలు ఉంచారు. ఇప్పటికీ కూడా మనం తమిళనాట శివాలయాలకు వెళ్తే మనకి శరభ అవతారాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మనకేంటంటే ఈ యొక్క శరభ అవతారం మనకి వీరశైవులు మనకి కనపడుతూ ఉంటారు. శ్రీశైలం వెళ్తే వీరశైవ మండపం ఉంటుంది. అంటే శరభ అశరభ దశరభ అంటూ ఆ యొక్క అది ఆ పూజ కూడా చాలా మనకి ఒళ్ళు గగుడుపుతూ ఉంటుంది. అంత ఇదిగా వాళ్ళ యొక్క వీరభద్రుడి పూజలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అలా ఈ యొక్క చోళుల కాలంలో ఎక్కువగా తమిళనాట ఈ శరభ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఆంధ్రావనిలో, మనకి తెలంగాణలో కొంచెం తక్కువగా ఈ యొక్క శరభ అవతారం గురించి తెలిసి ఉంటుంది. అలాగే ఈ శరభ అవతారం గురించి చెప్పుకున్నాం కదా. అసలు శరభ అవతారాన్ని మనం ఎందుకు పూజ చేయాలి అనుకున్నట్లయితే, మీకు ఇందాకే చెప్పాను, మనం తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు, మనం చాలా మరణమే మనకి శరణ్యం అన్నట్టు ఆ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ శత్రువుల వల్ల మనకి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క శరభ పూజ ఎవరైతే చేస్తారో,
శర్బ ఈ శర్బ పూజ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళి మంచిగా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ శర్బ పూజని ఎవరైతే నిర్వహిస్తారో తప్పకుండా వాళ్ళు ఈ అల్లకొల్లాల నుంచి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాడు ఆ జీవుడు. అలాంటి సందర్భంలో ఈ శరభుడిని గనక పూజ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి సామాన్యమైనటువంటి పరిస్థితులకు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శరభ అవతారం అతి శక్తివంతమైనటువంటి పరమేశుడిలో అతి శక్తివంతమైనటువంటి అవతారం. ఎందుకంటే మీకు ఇందాక చెప్పిన కాలభైరవుడి కంటే, వీరభద్రుడి కంటే కూడా ఈ శరభ అవతారం అతి భయంకరమైనటువంటిది. అలాగే అతి బలమైనటువంటి అవతారంగా మనం చెప్పవచ్చు. ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఈ శరభుడిని పట్టుకున్న వాడికి ఈ దుష్ట శక్తులు దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట. అంత గొప్పది ఈ యొక్క శరభ అవతారం. అందుకే చోళుల కాలంలో విశేషంగా ఈ శరభుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా విశేషంగా జరిగే దేవాలయాల్లో తప్పకుండా శరభేశ్వరుడు అంటాం మనం. అందుకని మీకు శరభాపురం అనే ఊరు పేరు కూడా ఉంది. అలాగా ఈ శరభాపురం అనేది మన తెలుగునాటే ఉంది. కాబట్టి అంటే మనం తెలుగు వాళ్ళు కూడా ఈ శరభేశ్వరుడిని పూజించినటువంటి దాఖలాలు మనకి కనిపిస్తున్నాయి. కొన్ని శివాలయాలు అక్కడక్కడ కూడా ఈ శరభేశ్వరుడు యొక్క అవతారంతో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడు అవతారాలు ఏమున్నా కూడా మనం కాలభైరుడు కానీ, వీరభద్రుడు కానీ, శరభావతారం కానీ ఇవన్నీ కూడా మనకి అతి తీవ్రమైనటువంటి బాధల్లో, కష్టాల్లో శత్రువులు ఎక్కువైపోయి అలా ఉన్న సందర్భాల్లో శత్రునాశనం కొరకు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనం మంచి మార్గంలో పోతున్నాం, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం ఏమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా ఈ 3 అవతారాలకు సంబంధించిన పూజ ఎవరైతే చేసుకుంటారో వారిని నిరంతరం తలుస్తారో అటువంటి వారికి ఆ యొక్క శత్రువుల దగ్గర నుంచి బెడదపోతుంది. వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు.